ఉంటుందో ఎవరి తలకాయ ఉండదో తెలియదు. ఇందులో ఎక్కువగా అధికార పక్షం డామినేషన్ ఉంటుంది. ప్రతిపక్షం అనేటటువంటి వాళ్ళు కూడా అటాక్స్ బిగిన్ అయినాయి అంటే రావణ కష్టం రగులుతుంది. దాదాపు 2 నెలలు అయిపోతుంది బాబు గారు అధికారంలోకి వచ్చి. అంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి మాట్లాడుకోవాలి కాబట్టి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి గతంలో ఎలా లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయాలో తెలుసు, రాజకీయంగా చాలా సీనియర్. ఈ 2 నెలల నుంచి ఇన్ని హత్యలు జరుగుతున్నా, నడి రోడ్డు మీద నరుక్కుంటున్నా సరే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం లేదంటే ముఖ్యమంత్రిగా ఫెయిల్ అయ్యారని అనుకోవాలా, లేదంటే ఇంకా ఈ 2 నెలల హత్యలను కూడా మనం ఒక హనీమూన్ పీరియడ్గానే చూసి వదిలేయాలి? 94 తర్వాతన ఎన్టీ రామారావు వచ్చాక 95 అధికారంలోకి వచ్చినాక చంద్రబాబు నాయుడు చేసిన ఆ 9 ఏళ్ల పాలనే ఇవాళకి కూడా ఆయనకు మార్కులు. మధ్యలో ఇవన్నీ దుజూబీనే. ఎందుకు అంటే ఆనాడు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టిన ఎక్స్పీరియన్స్, ఆనాడు వ్యవస్థల్ని ఒక సరైన దారిలో పెట్టాడు, పరిపాలనా విధానాన్ని సంస్కరణల దిశలో తీసుకెళ్లాడు అన్నటువంటిది. జన్మభూములు, శ్రమదానాలు, ఇప్పుడు అందుకే మళ్ళీ ఆ పేర్లు పెడుతోంది, ప్రజల వద్దకు పాలనలు, జన్మభూములు. కానీ 2014 తర్వాత ఆయన చూస్తే 2014 తర్వాత నుంచి కూడా డామినేషన్ ఆఫ్ క్యాడర్